వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2025 సంవత్సరం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను
సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్మలషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. బాధలనెల్లను చుటకు పాల్పడవే, హరిప్రసంగ సంవాదములాలకింపక అటపాదము మోపకు పారిపం. ఈ గాథలగాధము ఈ గాథలగాధము వరను కప్పిన కతి విధాన ఘోరపాధోధీ తుఫానులో బడిన ఓడను బోలిన జీవితం విధిను. బాధలు నోర్చుకోలేనివాడు పరమాత్మ పాదస్పర్శని ఓర్చుకోడు. జీవితం అంటే నీ తుఫానులో వాడు వరలో ఉన్న కత్తుల్లా ఆపదలు జడిపిస్తూనే ఉంటాయి. వాటిని తట్టుకునేవాడే ఆత్మవన వాటికలో విహరించడు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. జ్ఞానుల తీరు మీరు తిరగళ్లను గాన్గల రాళ్ల రోళ్ల మీ మేనులు పెట్టి ఆడినను మేలని బాష్పకణాల రాల్పక ఈ జ్ఞాన పదంబు తేల్పుడు. అది కాదను వారలు వచ్చి నేర్చుకోబూనెదురు అప్పుడు మీ వ్యధలు పోవును పోవును కారు చీకటల్. చూడండి ఎంత కష్టంగా ఉందో. ఏ పీఠంలో ఉండి ఈ పీఠంలో జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే ఏ విధంగా ఉండాలట? జ్ఞానుల తీరు మీరు తిరగళ్లను గానుగుల రాళ్ల రోళ్ల మీ మేనులు పెట్టి ఆడినను అంటే ఏటట? గానుగుల్లో పెట్టి మనం చూస్తాం కదా, మనం తెలపిండి ఆడించే గానుగులు ఉంటాయి మన పల్లెటూరులో, ఇప్పుడు లేవు కానీ మరి ఆ గానుగులో పెట్టి ఆడేస్తే ఆ కష్టాన్ని తట్టుకోవాలట. రోళ్ల మీ మేనులు పెట్టి ఆడినను. మేను అంటే ఏమిటి? తలకాయ. ఆ తలకాయని రోట్లో పెట్టి ఆడేసినప్పటికీ కూడా అబ్బో చాలా బాగుంది స్వామి అని అనగలగాలట. బాష్పకణాలు రాల్పక. బాష్పకణాలు అంటే ఏమిటి? కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు కార్చకూడదట. అయ్య బాబాయ్ నన్ను ఇదేంటి నా తలకాయ చెదగొట్టేస్తున్నావేటి స్వామి, నన్ను గానుగులో పెట్టి ఆడించేస్తున్నావేటి స్వామి, ఇన్ని కష్టాలు పెట్టేస్తున్నావేటి, ఇన్ని ఆపదలు పెట్టేస్తున్నావేటి, ఇన్ని అనారోగ్యాలు చేసేస్తున్నావేటి, మాకు ఏవి కూడా కలిసి రావట్లేదు ఏంటి స్వామి అని చెప్పి బాష్పకణాలు రాల్పకూడదట. ఈ జ్ఞానపదంబు తెలుపుడు. అది కాదన్న వారలే వచ్చి నేర్చుకోబూనిదురప్పుడు మీ వ్యధల పోవును పోవును కారు చీకటల్. అంచేత మనం ఏం కోరుకోవాలట? స్వామి నువ్వు ఎంత కష్టపెట్టినా సరే, ఎన్ని రవళ్ళల్లో లేదంటే తిరగళ్ళల్లో లేదంటే ఇంకా ఏ విధంగా మా తలకాయ బద్దలు కొట్టినప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఆపదలు పెట్టినా, ఎన్ని అనారోగ్యాలు పెట్టినప్పటికీ కూడా స్వామి నువ్వు బాగానే మేలు చేస్తున్నావు, కష్టం పెట్టి కొలిది కూడా నేను ఎక్కువగా తలుచుకుంటున్నాను, నేను బాధలు పెట్టి కొలిది కూడా ఇంకా ఎక్కువగా తలుచుకుంటున్నాను, ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతున్నాను స్వామి, ఇది చాలా బాగుంది నాకు అని అనగలిగేటటువంటి వాడే అదృష్టవంతుడండి ఇక్కడ. అంచేత ఈ జ్ఞానపదంబు తెలుపుడు. అది కాదని వారలే వచ్చి నేర్చుకోబూనిదరప్పుడు మీ వ్యధలు పోవును పోవును కారు చీకటల్. అప్పుడు స్వామి సంతోషిస్తారట. స్వామి మన కష్టం వచ్చినా స్వామి సంతోషంగానే ఉంది, లేదా మంచి జరిగినా స్వామి సంతోషంగానే ఉంది, లేదా ఆపదలో వచ్చినప్పటికీ కూడా,
లేదా అనారోగ్యాలు వచ్చినప్పటికీ కూడా, లేదా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా కష్టాన్ని సుఖాన్ని సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయి వస్తేనట అయ్యగారు చాలా సంతోషిస్తారట. అంచేత ఆ విధంగా ఉన్నప్పుడు మీ వ్యధలు పోవును కారు చీకటలు. ఈ కారు చీకటలు అంటే ఏమిటి? అనేక రకాలైనటువంటి మనం పడుతున్నటువంటి కష్టాలు, బాధలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా కారు చీకట్లే. అవన్నీ కూడా ఎప్పుడు పోతాయట? స్వామి, నేను కష్టాన్నైనా సుఖాన్నైనా సరే సమానంగా స్వీకరించేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి మనం అనగలగాలి. సో ఆ విధంగా అనగలిగినటువంటి స్థాయి వచ్చినట్లయితే అప్పుడు తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి వ్యధలు, అనేక రకాలైనటువంటి వ్యధలన్నీ కూడా పోతాయి. హాయిగా, ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా జీవించగలుగుతాం. 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి సార్థక్యత లభిస్తుంది అనేటువంటి రహస్యాన్ని స్వామి మనల్ని అందరినీ కూడా గ్రహించమని చెప్పి బోధిస్తున్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు, రసస్వరూపులు శ్రీ ఉమ్రాలి షా స్వామి పాద పద్మములకు నా సాష్టాంగ ప్రణామములు. స్వామివారి వైశాఖ మాస పర్యటన సందర్భముగా ఈరోజు ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్న సభ్యులందరికీ నా నమస్కారములండి. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రధానేన తస్మై శ్రీ సద్గురవే నమః. మన పూర్వజన్మ సంస్కారాల్ని సద్గురు కృప ద్వారా తొలగించుకుని మనం తల్లి గర్భంలో ఉండగా ఏ ఈశ్వరుని అయితే దర్శిస్తామో మళ్ళీ అదే స్థితికి చేరి ముక్తిని పొందడం అంటే సద్గురువులో లీనం కావడం. మనలో అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి చెడు సంస్కారాలని తొలగించి కర్మల నుంచి విముక్తులను చేసి ఆత్మజ్ఞానిగా పరిణామం చెందే అంటే ఆ తేజస్సులో లీనం కాబడి వారిలో లీనం కాబడే స్థితిని ప్రసాదిస్తున్నారండి మన పీఠాధిపతులు. ఇంతటి జ్ఞానాన్ని లోకానికి అందజేయటం ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదని చెప్తున్నారు. జ్ఞానరహస్యమంతయో కానొక మానవుడే గ్రహించి లోకానకు చాటలేదు, కడు కష్టము తోడ పరంపరముగా దీని నెరింగి ఆ తెరవు తీసి హృదంతర దగ్ధ బీజముల్పూని పెకల్చి ప్రేమరసపూరిత తేజముగాంచిరాదెసన్. జ్ఞానతత్వ రహస్యం ఒక్క మానవుడే తెలుసుకుని లోకానికి వెల్లడి చేయలేదు. ఎంతో శ్రమపడి ఎన్నో కష్టాల కోర్చి అనేక మంది మహాపురుషులు, ఋషులు, అవతారులు ఆ జ్ఞాన రహస్యాల్ని ఒకరి తర్వాత ఒకరు మానవాళికి అందజేయడం జరిగిందండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవుల యొక్క అజ్ఞానాన్ని జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేసి వారిలో సేవాతత్వాన్ని, ప్రేమతత్వాన్ని నింపుతున్నారు. ఒక్కొక్క యుగంలో ఒక అవతారిగా, ప్రభువుగా, ప్రవక్తగా అవతరించారు. శ్రీరామచంద్రమూర్తి వారు మానవాళికి వారి జీవన మనుగడను ఆదర్శంగా చూపిస్తూనే వారి శక్తిని, ఎన్నో మహత్యాలను చూపించారు. రామసేతు నిర్మాణం అనే సేవలో ఎంతోమంది వానరులకు అవకాశం ఇచ్చి వారిని చరిత్రలో చిరంజీవులను చేయటం జరిగింది. ఎన్నో మహత్యాలను చూపిన రామచంద్రమూర్తికి వారధి నిర్మించటం తృణప్రాయం. ఒక్క రామబాణంతో ఆ కార్యాన్ని పూర్తి చేయగల మహాత్ముడు. కానీ వారి కాలంలో వానరులకు శ్రీరామచంద్రమూర్తి వారి ఆశీర్వాదం ఆ రూపంగా ప్రసాదించారు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధంతో లోకానికి ఎన్నో రహస్యాల్ని భగవద్గీత రూపంలో తమ ఈశ్వరవాణిని వినిపించారు. భారత యుద్ధంలో ఎంతోమంది ధర్మాత్ములతో పాటు సామాన్యులకు సైతం అవకాశం ఇచ్చి తమ విశ్వరూప సందర్శన భాగ్యం కలిగించారు. సృష్టి, స్థితి, లయకారకుడిని నేనే అని, అన్నీ తానే అని నిరూపించి ఎంతోమందిని మహాభారత యుద్ధంలో భాగస్వామ్యులను చేసి జీవన్ముక్తులను చేయడం జరిగింది. అలాగే ప్రవక్త వారు నేను విశ్వమంతా నిండి ఉన్నాను, కానీ స్థితప్రజ్ఞత్వం కలిగిన మానవాత్మలో ఇమిడిపోతాను అంటే భగవంతుని లీల చూడండి. విశ్వమంతా తానే అయిన వారికి ఎవరైతే భక్తితో, విశ్వాసంతో, లక్ష్యంతో తన గురువే సర్వమని ఈశ్వరతత్వాన్ని తన జీవన మనుగడలో భాగంగా కలిగిన వాని వెన్నంటే ఉంటానని తెలియజేశారండి. క్రీస్తు వారు వారి ప్రేమతత్వాన్ని, శాంతి సందేశాన్ని బైబిల్ రూపంలో మానవాళికి అందజేయడం జరిగింది. మరి ఈ కాలంలో విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు
మన విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 554 సంవత్సరముల ఘన చరిత్ర కలిగినది. ఈ పీఠానికి నవమ పీఠాధిపతులుగా డాక్టర్ ఉమ్రాల్ షా స్వామి ఎంతోమంది శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలోనూ ఇటు సేవా మార్గంలోనూ నడిపిస్తూ అటువంటి సేవ ద్వారా మనలో ఉన్న కల్మషాలను, మన జన్మ పరంపరలో ఉన్న జడత్వాన్ని తొలగిస్తూ మనల్ని ముక్తి మార్గం వైపు నడిపిస్తున్నారండి. ఇటువంటి ఘనచరిత్ర కలిగిన పీఠంలో సభ్యునిగా ఉండే అదృష్టాన్ని, గురువర్యులు చూపిన మార్గంలో ప్రయాణించే అవకాశాన్ని మనం ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాం అనే విషయం మనకు మనం విశ్లేషణ చేసుకోవాల్సి ఉంది. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు అలరారే ఈ పీఠంలో నవమ పీఠాధిపతుల వారి కాలంలో మన ముందు జరిగిపోయిన తరాల వారికి రాని అవకాశం మనకు వచ్చింది. రాముడు వానరులకి ఇచ్చిన ఆశీర్వాదంలా. చిన్న సంకల్పం గురువర్యుల ఆశీస్సు. వారి సంకల్పం ఏంటి అంటే మన పీఠాన్ని ఎంతో మహోన్నతంగా తీర్చిదిద్దాలని, విశ్వవ్యాప్తం చేయాలని. అందులో మనకు వారి ఆశీస్సుతో అవకాశం ఇస్తున్నారు. ఇది మన తర్వాత తరాల వారి జ్ఞాన సముపార్జన కోసం. ఈ యజ్ఞంలో పాల్గొనే వారికి స్వామి ఆశీస్సు ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ సభా ధర్మ పదమున కెరగువారు క్షేమములగాంచి ఇష్టార్థ సిద్ధిపడసి జన్మ తరింప కల్మషములు తొలగా శాశ్వతానంద సాంద్రులై సాగుచుంద్రు. స్వామి చూపిన ఆ బాటలో నడిచినట్లయితే ఈ కల్మషాలు ఏవి మన దరి చేరకుండా మన ఇష్టాలన్నీ నెరవేరి ఉత్కృష్టమైన మానవ జన్మ సార్థక్యం కాబడి, అంటే శాశ్వతమైన ఈశ్వరంలో లీనం కావడం. యశో మే గతం దిక్షు దాన ప్రతాప జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్ మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే. గురువు అనుగ్రహం వలన ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువులు నా దగ్గర ఉన్నాయి, లేకపోతే నేను చేసే దానం వలన నాకు కీర్తి వస్తుంది అనుకుంటే అది అజ్ఞానం అవుతుందండి. ఎన్ని ఉన్నా గురువు ఆజ్ఞను భక్తితో, విశ్వాసంతో, లక్ష్యంతో ఆచరణలో పెట్టిన వారికి మాత్రమే వారి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ వైశాఖ మాస పుణ్యకాలంలో మనం ఒక మంచి సంకల్పం చేసుకోవాలి. మన జీవన మనుగడలో నిత్యం ఆచరణలో పెట్టవలసిన ఒక ముఖ్య విషయం దానం అనే చిన్న సంకల్పం చేసుకుని ఈ యజ్ఞంలో మనందరినీ భాగస్వామ్యం చేయమని గురువర్యులను కోరుకుంటూ, ఈ పుణ్యకాలంలో ఈ ఆరాధనలో పాల్గొనే మహద్భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి పాదపద్మములకు నా సాష్టాంగ ప్రణామములు అర్పించుకుంటూ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025 సంవత్సరము మే 17వ తేదీ శనివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి ప్రత్తిపాడు, ధర్మవరం, సర్భవరం, గజ్జనపుడి, లంపకలోవ, వమ్మంగి, సిరిపురం, చినయేలూరు, తిరుమాలి, లింగంపర్తి, భద్రవరం, ఏలేశ్వరం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈనాటి సమాజంలో ఎన్నో మతాలు, ఎన్నో మత ధర్మాలతో కూడినటువంటి ఆచార వ్యవహారాలు మనందరి జీవన సంస్కృతిలో మనందరూ ఆచరిస్తూ, ఆ భగవంతుడు ఆయా రూపాల్లో ఒక అవతారి నోట, ఒక ప్రవక్త నోట, ఒక ప్రభు నోట, ఒక తాత్వికుని నోట, ఒక యోగి నోట, ఒక జ్ఞాని నోట తాత్విక జ్ఞానాన్ని ఆయా కాలాల్లో ప్రసాదించి, ఆ తాత్విక జ్ఞాన మార్గం ఆయా కాలాల్లో గ్రంథాత్మకం కాబడి అది ఈనాడు ఇస్లాం మత ధర్మంలో పవిత్రమైనటువంటి గ్రంథము ఖురాన్ రూపంగా, క్రైస్తవ ధర్మంలో బైబిలు ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా, హైందవ ధర్మంలో రామాయణము, భాగవతము ఆయా పవిత్రమైనటువంటి
గ్రంథాలుగా అవతారి, కృష్ణ భగవాని నోట శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క అద్భుతమైనటువంటి జీవన తత్వాన్ని రామాయణం రూపంలో హైందవ ధర్మంలో ప్రసాదింపబడింది. అదేవిధంగా బౌద్ధ ధర్మంలో బుద్ధుని నోట, సిక్కు ధర్మంలో గురునానక్ వారి తాత్విక ప్రబోధ ద్వారా, జైన ధర్మంలో మహావీరుని తాత్విక ప్రబోధగా ప్రసాదింపబడ్డాయి. ఈ విధంగా ఆయా మత ధర్మాల్లో ఆయా తాత్వికులు, యోగులు, జ్ఞానులు, అవతారులు, ప్రభువులు, ప్రవక్తలు వారు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానము ఈనాటి మానవాళికి ఆయా మతాలుగా, ఆయా మత ధర్మ సంస్కృతులను అనుసరించి, ఆయా ఆచార వ్యవహారాలను అనుసరించి మన దైనందిన జీవన విధానంలో మన అందరూ ఆచరిస్తూ మన మనుగడ రూపంలో మానవులుగా ఆ చక్కని తాత్విక బాటలో ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ప్రతి మత ధర్మంలో ప్రబోధింపబడినటువంటి విషయం మూలము మానవత్వము. అంటే మానవత్వాన్ని మానవుడు మనుగడ రూపంలో పొంది తరింప చేసుకోవడానికి మానవతా ధర్మాలను ఆయా మత ధర్మాల్లో మనుగడ రూపంలో ఆచార రూపాలుగా, ఆచార వ్యవహారాలుగా విశ్లేషించి నియమ నియంత్రణలతో కూడినటువంటి నిబంధనలను ఆయా ఆచార వ్యవహారాల రూపంలో ఆయా మత ధర్మాల్లో మనందరికీ ప్రసాదింపబడ్డాయి. తదనుగుణ్యంగా మనమందరూ ఆయా బాటలు అనుసరిస్తూ మన మనుగడ సాగిస్తున్నాం. ప్రతి మత ధర్మంలో ఆయా తాత్వికులు, యోగులు, జ్ఞానులు, అవతారులు, ప్రభువులు, ప్రవక్తలు ప్రబోధించినటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే మానవ మనుగడ మానవత్వ రూపంగా ప్రయాణం సాగించగలిగినట్లయితే అందులో ఈశ్వరత్వం తరించేటువంటి మూల సిద్ధాంతం మనకు ప్రసాదిస్తున్నారు. వారు కూడా ఆ బాటలో ప్రయాణం చేసి వారి యొక్క స్వీయానుభవంలో మానవత్వంలో ఈశ్వరత్వం పొంది తరించేటువంటి మార్గాలను వారు పొంది మనకు ప్రసాదింపజేశారు, ఆ భగవంతుని యొక్క తాత్విక జ్ఞాన మార్గము. కాబట్టి మనందరం కూడా ఆయా బాటలను అనుసరించి మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రతి మత ధర్మంలో ఉన్నటువంటి వారు మనందరికీ తెలియబడేటువంటి విషయం మానవత్వము. కాబట్టి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి వారు వారి జీవన విధానంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, మానవత్వపు యొక్క విలువలు మనుగడలో మానవులు ఏ విధంగా పొంది తరింప చేసుకోవచ్చు అనేటువంటి ఘట్టాలను మనకు తెలియజేశారు. అదేవిధంగా మహాభారతంలో అనేక తత్వాలు, మానవుల్లో ఉండేటువంటి 96 తత్వాల యొక్క విశ్లేషణ ఆ క్షేత్రంలో ప్రసాదింపజేసి మానవుడు ఈశ్వరుడిగా పరిణామం చెందేటువంటి స్థితిని తెలియజేయటం జరిగింది. విశ్వరూప సందర్శనంలో శ్రీకృష్ణ పరమాత్ములు వారు, ప్రవక్త వారు దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించి మానవత్వం యొక్క అంచె విలువలు ఈశ్వరత్వంగా ఏ విధంగా పొంది తరించవచ్చు మనుగడ రూపంలో మానవ జన్మలో అనేటువంటి ఘట్టాలను వారి యొక్క స్వీయానుభవంలో, వారి యొక్క జీవన తత్వంలో అనుసరించి మనకు తెలియజేశారు. క్రీస్తు వారు శాంతి సందేశాన్ని శిలువ రూపంలో రక్తాన్ని చిందించి శాంతి సందేశాన్ని మనకు ప్రసాదించి మానవుడిగా చక్కని జీవన విధానాన్ని, సంస్కృతిని అలవర్చుకుని మానవ ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి అనేటువంటి విషయాలు వారు తెలియజేశారు. అదేవిధంగా బుద్ధుడు వారు వారి యొక్క సామాజిక వ్యవస్థను వారు ఏ విధంగా రూపొందించుకోవచ్చు, మానవుడు సామాజిక జీవిగా ఏ విధంగా మనుగడ సాగించవచ్చు అనేటువంటి ఆయా మత ధర్మాలను, ఆయా సిద్ధాంతాలను వారు ప్రతిపాదించారు. అదేవిధంగా మహావీరులు వారు ఏకత్వ దృష్టితో అన్ని జీవరాశుల్లో ఉండేటువంటి భగవత్ స్వరూపాన్ని దర్శించేటువంటి విధానాన్ని వారు ప్రసాదించారు. అదేవిధంగా గురునానక్ వారు
వారి యొక్క తాత్విక జీవన అనుభూతిని మానవాళికి ప్రసాదించి మానవత్వం ఈశ్వరత్వంగా ఉందని తెలియజేశారు. ఈ విధంగా ప్రతి మత ధర్మంలో కూడా ఈశ్వరత్వం మానవత్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనకు ప్రబోధింపబడింది. ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలను మనం సమన్వయపరుచుకుని ఏకత్వ భావంతో మనం ఆలోచించగలిగినట్లయితే మనలో ఈశ్వరత్వం తెలియబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి మన ఈశ్వరత్వాన్ని మనం గ్రహించి తరించాలి అన్నట్లయితే మనందరం కూడా మానవత్వపు విలువలతో ఆయా మత ధర్మాల్లో ప్రసాదించినటువంటి మానవత్వపు విలువలు మన యొక్క దైనందిన జీవన విధానంలో మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనలో ఏకత్వ భావన మనందరికీ ఏర్పడుతుంది. ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకోవాలి, భగవతత్వాన్ని ఈశ్వరత్వంగా పొంది ధరింపజేసుకోవాలి అన్నట్లయితే మనం ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన పరిణితి మనం పొందాలి. ఆధ్యాత్మిక జ్ఞాన పరిణితి పొందటానికి సద్గురువర్యుల చేత ప్రసాదింపబడినటువంటి జ్ఞాన విషయాలను అవగాహన చేసుకోవాలి, ఆస్వాదించాలి, మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ చేసినప్పుడు ఆయా ఫలితాలు మన యొక్క అనుభూతిని కలిగిస్తాయి. ఆ అనుభూతే మనకు ఆ మార్గదర్శకంగా మన యొక్క జీవన తత్వాల్లో సవ్య దిశలో పయనింపజేస్తూ ఒక దిక్సూచిగా మార్చుకుని మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనలో ఎన్నో అద్భుతాలు మన యొక్క జీవన వ్యవస్థలో మనలో ఏర్పడతాయి. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు అన్నట్లయితే మన తాత్విక జీవన బాటలోనే భగవంతుడు మనకు ఆ గమ్యాన్ని చూపెడుతూ ఆ గమ్యం వైపు పయనించేటువంటి దిశగా మన యొక్క మానసిక శక్తిగా మార్చి మన యొక్క మనస్సుని ఆ ప్రయాణం జ్ఞానరూపంగా ఆ మార్గాన్ని తెలియజేసి మనం ఆ యొక్క మానవత్వపు విలువలతో ఆ ప్రయాణం సాగించినట్లయితే అంత్య పరిణామంలో అది ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. కాబట్టి మానవత్వంలో ఈశ్వరత్వం తెలియబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మన అవగాహన కాబడేటువంటి అవకాశం జ్ఞాన మార్గం ద్వారా తెలియబడుతుంది. కాబట్టి జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోవడమే పరమాత్మ యొక్క ముక్తిధామానికి చేరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి. ఆ స్థితిని ప్రతి ఒక్కరూ వారి వారి మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా జ్ఞాన మార్గాల్ని సమన్వయపరుచుకుని ఏకత్వ భావనతో మనం ప్రయాణం సాగిస్తే మనందరిలో ఉండేటువంటి భగవత్ స్వరూపం యొక్క శక్తి, ఈ సృష్టి యావత్తు నిర్మాణకర్త అయినటువంటి భగవంతుని యొక్క శక్తి రెండూ ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు అని చెప్తుంది మన గీతలో ఉండేటువంటి విషయం. ఏదైతే ఈ సృష్టింపబడిందో సృష్టిగా, ఆ సృష్టిలో ఆ పరమాత్మ యొక్క శక్తి నిండి ఉన్నది. ఆ సృష్టిలో నిర్మింపబడినటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఆ పరమాత్మ యొక్క శక్తి నిండి ఉన్నది. ఆ పరమాత్మ యొక్క శక్తి 84 లక్షల జీవరాశుల యొక్క అనంతరం వచ్చినటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మగా తెలియబడేటువంటి ఆ భగవంతుడు ఉత్కృష్టంగా తెలియబడేటువంటి మానవ జన్మలో కూడా ఆ భగవంతుని యొక్క శక్తి నిండి ఉన్నది. కాబట్టి ఈ సృష్టింపబడినటువంటి సృష్టిలో భగవత్ శక్తి నిండి ఉన్నది. ఈ సృష్టి నిర్మాణానికి కారణభూతమైనటువంటి శక్తిగా ఉండేటువంటి పరమాత్మ యొక్క శక్తి ఈ యొక్క జీవరాశి అన్నిటిలోని విస్తరింపబడి ఉన్నదనేటువంటి విషయం మనకి యథార్థంగా తెలియపరచబడుతుంది. కాబట్టి మనం ఆ భగవంతుని యొక్క శక్తిని మనం పొంది తరింపజేసుకునేటువంటి విధానాన్ని ఒక చిన్న ఉదాహరణ రూపంలో తీసుకుందాం. మన అద్దం ముందు మనం నుంచున్నప్పుడు మన యొక్క బింబము ప్రతిబింబ రూపంలో మన దృష్టికి కనిపిస్తుంది. అంచేత బింబం అనేటువంటిది ఆ భగవంతుని యొక్క స్వరూపం అనుకున్నట్లయితే ప్రతిబింబ రూపం ఆ యొక్క మానవుడు రూపంగా తెలియబడుతుంది. భగవంతుని యొక్క శక్తి ఆ మానవ రూపంలో తెలియపరచబడుతుంది ప్రతిబింబ రూపంలో. కాబట్టి బింబ ప్రతిబింబ రూపాల్లో సృష్టి బింబము అనుకున్నట్లయితే ప్రతిబింబము మానవుడు. కాబట్టి ఈ మధ్య ఉన్నటువంటి అర్థ రూపంగా ఉండేటువంటి విషయం అది స్పష్టతగా ఉండాలి అన్నట్లయితే ఆ యొక్క అద్దానికి ఎటువంటి మసి కానీ బూడిద కానీ ఏదీ లేకుండా ఒక స్పష్టమైనటువంటి బింబం కనిపించినట్లయితే
ఆ స్పష్టత మనందరికీ ఆ భగవంతుని యొక్క శక్తి తెలియబడుతుంది. ఆ యొక్క అద్దానికి మసి కానీ బూడిద కానీ ఉన్నట్లయితే ఆ యొక్క బింబం ప్రతిబింబ రూపంలో స్పష్టంగా మనకు కనిపించదు. అందువల్ల అది మాయా భ్రాంతి అనేటువంటి రూపాలుగా బూడిద మసి రూపంలో ఆ యొక్క అద్దానికి అద్ది ఉన్నప్పుడు మనకు ఆ భ్రాంతి రూపంలో మాయ రూపంలో ఆ భగవంతుని యొక్క శక్తి మనకు తెలియబడుట లేదు. అంచేత మన యొక్క ఆ అద్దం మసి బూడిద లేకుండా స్పష్టంగా ఉండేటువంటి విధంగా మన యొక్క మానసిక హృదయాన్ని కూడా మనం స్పష్టంగా భ్రాంతి మాయ అనేటువంటి కలుషితమైనటువంటి మనోభావాలు మనలో లేకుండా స్పష్టమైనటువంటి స్థితి మన యొక్క మానసిక హృదయంలో ఏర్పరచుకున్నప్పుడు మనందరిలో కూడా ఉన్నటువంటి భగవంతుడు, ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి భగవంతుని యొక్క శక్తి రెండూ ఒక్కటే. అదియేత సృష్ట్వా తదేవాను ప్రాప్సితు అనేటువంటి దృక్పథం అనేటువంటి సంకల్పం మనందరిలో ఏర్పడుతుంది. ఆ యొక్క భావనతో భగవంతుని భిన్నత్వం నుండి ఏకత్వ స్థితిగా మార్చుకొని మన యొక్క మానసిక హృదయంలో ఏర్పరచుకోగలిగినట్లయితే అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి భగవంతుని యొక్క శక్తి ఒక్కటే అనేటువంటి విషయం మన మానసిక హృదయంలో ఏర్పరచుకోవడం ద్వారా మనందరిలో ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి స్థితి మనం అందరం పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని కాలాన్ని మన యొక్క దినచర్యలో మనం పొంది తరించడానికి భగవంతుడు ఆయా మత ధర్మాల్లో ఆయా ఆచార వ్యవహారాలు నియమ నిబంధనలను భగవంతుడు మనకు ఆయా గ్రంథాత్మకం కాబడేటువంటి విధంగా ఒక అవతారి, ఒక ప్రవక్త, ఒక తాత్వికుడు, ఒక యోగి, ఒక ప్రభు, ఒక జ్ఞాని చేత ఆయా విషయాలు గ్రంథాత్మకం చేసి మన మానవాళికి ప్రసాదించి ఆ మార్గంలో మనందరం ప్రయాణం చేసి ఆ అంత్యస్థితిలో మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విధానంలో మనం మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వంలో ఒక ఆధ్యాత్మిక బాట మనందరిలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం పొంది తరింపజేసుకోవడానికి భగవంతుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి కాలాలను ఆయా మత ధర్మాల్లో ఆయా సంస్కృతులను ఆయా ఆచార వ్యవహారాలను అనుసరించి ఒక ప్రత్యేకమైనటువంటి కాలాన్ని ఆ భగవత్కాలంగా మనకు ప్రసాదింపజేశారు ఆయా మత ధర్మాల్లో. అది పండుగల రూపంలో మనందరూ ఆ యొక్క పండుగ దినంగా మార్చుకుని ఆయా అద్భుతమైనటువంటి భగవత్కాలాన్ని మనం ఒక చక్కని జీవన విధానాన్ని అలవర్చుకొని ఆ భగవంతుని యొక్క కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుని భగవంతుని యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క తత్వము, భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనం పొందుతూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క జీవన విధానం సుఖమయం చేసుకుంటూ ఆ భగవద్ బాటలో మనం ప్రయాణం సాగిస్తే ఏదైతే ఈ సృష్టికర్తగా ఉన్నటువంటి ఆ భగవంతుడు మనం తిరిగి ఈ జడజన్మల నుండి అంత్యజన్మగా మానవ జన్మ పొంది ఈ తాత్విక జ్ఞానశక్తి చేత తిరిగి ఆ బింబ స్వరూపంగా ఉండేటువంటి ఆ భగవంతుల్లో లీనం కాబడేటువంటి స్థితిని మనం పొంది తరింపజేసుకోవడం ద్వారా అది ముముక్షత్వము అని చెప్పబడుతుంది ఆయా మత ధర్మాల్లో. మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ తిరిగి మనం అక్కడికే ఆ ప్రయాణం మనం సాగించడం జరుగుతుంది. అది ముక్తి మార్గము, ముక్తి ధామము అనేటువంటి స్థితిగా మనం పరిణామం చెందగలుగుతున్నాం. అందుచేత ఒక తాత్వికుడు చెప్తారు, ఎక్కడ నుండి వచ్చిదిమో ఎక్కడ కేబిటకవునో ఎవ్వరీ నిక్క మెరింగి చెప్పుటకు నేర్చిన వారలు కారు దాత్రియందు అక్కట దీనికి మొదలు అంత్యము నిట్టి దటంచ దోచ ఈ పక్కిని జీవయాత్రకై వచ్చుచు బోవుచు ఇంటిని అంతయున్ అని చెప్తున్నారు ఒక తత్వవేత్త, మర్కయాం అనేటువంటి తత్వవేత్త. కాబట్టి మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఈ ధాత్రియందు మన యొక్క పాత్ర ఏమిటి, మనం ఏం చెయ్యాలి, ఏం పొందాలి, ఏం తరించాలి, ఏం గ్రహించాలి అనేటువంటి మనోసంకల్పం చేత, మనోభావం చేత, మనోవిశ్లేషణ చేత, మనోజ్ఞానం చేత మనం గ్రహించి తరింపజేసుకోవడం ద్వారా తిరిగి ధాత్రిని విడిచి ఆ యొక్క పరమాత్మ యొక్క శక్తిని అనుసరించి మనం పొంది తరింపజేసుకున్నప్పుడు మనం తత్సృష్ట్వా తదేవాను ప్రాప్సితు
ఎక్కడ నుండి వచ్చితిమో ఎక్కడ కేగుటకవునో అనేటువంటి ఆ భావనకు ఈ ధాత్రి ఈ భూమి యందు మనం ఆచరించవలసినటువంటి ఆయా విషయాలు ఏదైతే పొందవలసి ఉందో ఆయా మత ధర్మాల్లో ఆయా తాత్వికులు, యోగులు, జ్ఞానులు, ప్రభువులు, ప్రవక్తలు, అవతారులు నోట ప్రసాదింపబడ్డాయో ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలు మనం గ్రహించి ఆచరించగలిగినట్లయితే తిరిగి ఆ పరధామం చేరుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. తత్సృష్ట్వా తదేవాను ప్రాల్సితూ అన్నటువంటి సిద్ధాంతానికి ఎక్కడి నుండి వచ్చితమో ఎక్కడ కేగుటకవునో ఈ ధాత్రి యందు మనం చేయవలసినటువంటి ఆ పాత్ర ఏటి, ఆ మత ధర్మాన్ని అనుసరించి ఏకత్వ భావనతో పరమాత్మ యొక్క ధామాన్ని ఏ విధంగా చేరుకోవచ్చు, ఆయా అంశాలన్నీ కూడా మన యొక్క నిత్య దైనందిన జీవన విధానంలో ఒక ఆధ్యాత్మిక బాటగా, ఒక జీవన తత్వానికి ఆధ్యాత్మికత ఒక దిక్సూచిగా మనకు ప్రసాదించి తరింపజేశారు. కనుక ఆయా విషయాలు మన యొక్క దినచర్యలో ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను మన యొక్క జీవన తత్వానికి దిక్సూచిగా ఆధారంగా చేసుకుని ఆ భగవత్ తత్వాన్ని, భగవత్ కాలాన్ని పండుగల రూపంలో ఆస్వాదిస్తూ ఆనందిస్తూ సంతోషంగా మన జీవన విధానంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం అందరూ సృష్టించుకుని ఆ భగవత్ కృపకు మన అందరం పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులంతా భక్తి, విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకుని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి శుభాశిస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 17వ తేదీ శనివారం ప్రత్తిపాడు డివిజన్లో ప్రత్తిపాడు, ధర్మవరం, శరభవరం, గజ్జనపూడి, లంపకలోవ, వమ్మంగి, సిరిపురం, చిన్న ఏలూరు, తిరుమాలి, లింగంపర్తి, భద్రవరం, ఏలేశ్వరం తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరం చేయడం జరిగింది. మరి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఎటువంటిది అంటే మంచి గంధపు పరిమళం లాంటిది. మరి స్వామి కూడా ఏమంటున్నారంటే మానవులంతా కూడా మానవతా విలువలతో చక్కటి సత్ప్రవర్తనతో మనం ఉన్నట్లయితే అది మంచి గంధం పరిమళం లాంటిది అని చెప్పి స్వామి మనకు తెలియచేస్తున్నారు. ఆ మానవతా విలువలు అనేటువంటివి, మంచితనం అనేటువంటిది, సత్ప్రవర్తన అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకున్నట్లయితే సమాజ శ్రేయస్సు, అదేవిధంగా దేశ శ్రేయస్సు, అదేవిధంగా అంతర్జాతీయ శాంతి అన్నీ కూడా ఏర్పడతాయని చెప్పి స్వామి మనకి మహోన్నతమైనటువంటి ఆ యొక్క జ్ఞాన ప్రబోధ అనేటువంటి తెలియచేస్తున్నారు. దానికి స్వామి చెప్పేటటువంటిది ఏమిటంటే త్రయీ సాధన. ఆ యొక్క మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటిది మనం ఎప్పుడైతే ఆచరించామో అప్పుడు మనలో ఈ సత్ప్రవర్తన అనేటువంటిది వస్తుంది, మానవతా విలువలు అనేటువంటిది ఏర్పడతాయి, ఓర్పు సహనంతో సమాజంలో మనం నడుచుకోగలుగుతాం, మంచితనంతో సత్ప్రవర్తనతో మనం ఉండగలుగుతాం. అంచేత మనకు కానీ ఇతరులకు కానీ ఏది హాని చేయదో అది మంచి. అంచేత మనకు కానీ ఇతరులకు కానీ ఎటువంటి హాని కూడా జరగకూడదు, దాన్నే మనం మంచి అంటాం. ఎటువంటి ప్రవర్తన వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుందో అదే మంచితనం. ఇతరులు ఏమి చేస్తే మనకు బాధ కలుగుతుందో అది ఇతరులకు మనం చేయకుండా ఉండటమే సత్ప్రవర్తన. అంచేత సృష్టిలో ఏ జీవికి కూడా కీడు చేయనిది అయితే అది ఉత్తమోత్తమైనటువంటి మంచితనంగా స్వీకరించాలి. అంటే మానవాళికే కాకుండా ఏ జీవికి కూడా కీడు చేయకుండా ఉండటం అనేటువంటిది ఇంకా ఉత్తమోత్తమైనటువంటి విషయంగా మనకి తెలియచేస్తున్నారు. ఈ మంచి ఎప్పుడు మన్ననలు పొందడం, చెడు ఎప్పుడు కూడా చీత్కారాలు పాలవడం లోక సహజం. ప్రపంచంలోని అన్ని మతాలు, ధర్మాలు మంచితనం ప్రాముఖ్యత గురించి
చెబుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి దినదిన ప్రవర్ధమానం కావడం లేదు. చెడు తోక ముడిచి పారిపోవడం లేదు. కాబట్టి మనిషిలో మంచితనాన్ని పెంపొందించడానికి స్వామి మనకి త్రయీ సాధన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి ఔషధాన్ని మనకి ప్రసాదించారు. అంచేత మహామంత్ర సాధన, అదేవిధంగా జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి చేసుకుంటూ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మనం పెంపొందింప చేసుకున్నట్లయితే మనిషిలో ఉన్నటువంటి మంచితనం అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటి విషయం స్వామి మనకి అనేక సభల్లో తెలియచేయడం జరిగింది. మానవ ఇచ్ఛా ప్రవృత్తిని నియంత్రించడంలో చట్టం మొదలైన వాటికంటే దైవభక్తి, పాపభీతి మెరుగైన ఫలితాలు సాధిస్తాయి. అందుకే లోకంలో మంచితనం కొంచెమైనప్పటికీ కూడా మిగిలి ఉంది. పరుల మేలే తన మేలుగా భావించడం విశ్వజనీనమైన భావన. ఒకరికి మంచి చేయడం అంటే పరోక్షంగా మనకు మనం మంచి చేసుకోవడమే. లోకంలో మనుషులందరూ ఒకేలా ఉండరు, అది లోక సహజం కూడా. ఒకరు తమ స్వభావరీత్యా మనకు హాని చేయవచ్చు. దానికి ప్రతిచర్యగా మనం తిరిగి అటువంటి వారికి హాని తలపెట్టకూడదు. మరి వాళ్ళ యొక్క కర్మని వాళ్ళే అనుభవిస్తారు అనేటువంటి విషయంగా మనం తీసుకుని మన పద్ధతిలో మనం వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళకి హాలు తనిపెట్టకుండా ఉండాలి. ఆ విధంగా చేస్తే వారికి మనకి కూడా మరి అంటే ఏమిటి, మనం పగతోనో కక్షతోనో మనం ఇతరుల యందు ఉన్నట్లయితే ఆ యొక్క పగ తీర్చుకోవడం వల్ల, కక్ష తీర్చుకోవడం వల్ల మళ్ళా ఆటోమేటిక్గా వైరం ప్రారంభమైపోతుంది. ఉన్న మంచితనం అంతా కూడా మళ్ళీ పోవడం జరుగుతుంది. కాబట్టి మంచితనంతో శత్రువుల దురాలోచనలను సైతం మార్చవచ్చు. మంచితనం మానవ సమాజం నుండే వృద్ధి చెందుతుంది. మనిషి చేసే ఏ పనికైనా మనసే మూల కారణం. మరి ఆ మనస్సును మనకు నియంత్రించేది ఏమిటంటే త్రయీ సాధన. అందులో జ్ఞాన సాధన అనేటువంటిది మనస్సును నియంత్రించేటటువంటి మహోన్నతమైనటువంటి సాధన. మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడం కోసం ఈ జ్ఞాన సాధన అనేటువంటిది మనం చేయాలి. శరీరాన్ని ఏ విధంగా అయితే ప్రతినిత్యం స్నానాదులతో పరిశుభ్రం చేసుకుంటామో అదేవిధంగా మనసును కూడా మనం పరిశుభ్రం చేసుకోవాలి. మనసులో పుట్టే దురాలోచనలను మొగ్గలోనే తుంచివేయాలి. మెదడులో జనించే ఆలోచనలను బుద్ధి అనే గీటురాయి మీద పరీక్షించి ఉత్తమ ఆలోచనలను సాగు చేయాలి. ఇటువంటి సాధనకు జ్ఞాన సాధన అనేటువంటిది మనం నేర్చుకుని మన స్వామి ప్రబోధించేటటువంటి జ్ఞాన సాధన దైనందిన జీవితంలో ఆచరించి ప్రశాంతమైనటువంటి మనసుతో మనం ఈ యొక్క తాత్విక జ్ఞాన మార్గంలో నడుచుకోవాలి. పరిపక్వతతో కూడినటువంటి బుద్ధి కుశలత మనకి ఈ యొక్క జ్ఞాన సాధన ద్వారా మనకి ఏర్పడుతుంది. అంతకు మించి రాగద్వేషాలకు అతీతమైనటువంటి మనస్సు మనకి ఏర్పడుతుంది. పుట్టుకతోనే ఎవరికీ కూడా పరిపూర్ణమైనటువంటి మంచితనం అలవడదు. నాటిన రోజు నుంచి ఎదుగుతూ మొక్క ఏ విధంగా ఫలవంతం అవుతుందో అదేవిధంగా మనిషి కూడా తనలో మంచి స్వభావాన్ని పెంచుకుంటూ ఎదగాలి. ఒక మనిషి పుట్టి పెరిగిన వాతావరణం అతడి మంచితనం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అదేవిధంగా కుటుంబ నేపథ్యం కూడా అతని మీద ప్రభావం చూపిస్తుంది. వ్యక్తులు మంచితనం పాలు ఎక్కువగా ఉన్న పరిసరాల్లో పెరిగితే వారిలో ఏ కొంచెమో ఉన్న దుర్గుణాలు క్రమంగా దూరమవుతాయి. నీటికి దాహాన్ని తీర్చే గుణం ఉన్నట్టు మనిషి లోపల ఎదుటివారికి సహాయపడే మంచితనం ఉండాలి. అవసరమైనప్పుడు సాటివారికి చేయూతనివ్వడం ద్వారా లోకంలో మంచితనాన్ని ఇనుబడింప చేయగలరు. అదే మనకి స్వామి ఉమరాలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మనకి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వడం ద్వారా మనకి ఈ మహోన్నతమైనటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తున్నారు. మంచిని పంచడంలో ఎటువంటి ప్రతిఫలాపేక్ష కూడా ఉండకూడదు. మనం మంచిని పెంచుతున్నాం అంటే దాంట్లో ఎటువంటి ప్రతిఫల ఆపేక్ష కూడా మనకి ఉండకూడదు. మంచితనం నిజాయితీతో కూడినదే ఉండాలి. అటువంటిది దోషరహితంగా ఉంటుంది. అటువంటి మంచితనమే మనకి సర్వకాల సర్వావస్థ కూడా నిలుస్తుంది. అప్పుడే మంచితనం మంచి గంధంలాగా పరిమళిస్తుంది. మరి ఈ విధంగా మన అందరిలోని కూడా మంచితనం మంచి గంధంలాగా పరిమళింప చేయడానికి స్వామి మనకి ఈ త్రయీ సాధన అనేటువంటి మహోన్నతమైనటువంటి ఆ యజ్ఞాన్ని మనకి ప్రసాదించారు. అంచేత ప్రతి ఒక్కరు కూడా మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన చేసి శారీరక తత్వాన్ని, మానసిక తత్వాన్ని, ఆత్మతత్వాన్ని కూడా తృప్తిపరచి
స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదింప చేయడానికి స్వామి మనకి మే 17వ తేదీ శనివారం నాడు ప్రత్తిపాడు డివిజన్లో ప్రత్తిపాడు పట్టణంలో ప్రత్తిపాడు గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి కుటుంబాలు. ఒకటో కుటుంబం శ్రీ సంగన వెంకట సూర్యనారాయణ శ్రీమతి వెంకట సూర్యావతి సుజాత దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు. రెండో కుటుంబం గొంప నాగేశ్వరరావు శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు. సింగిల్ దేవ్ సత్యబాబు శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. కొండి సత్యబాబు శ్రీమతి భద్రయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సంగన వెంకట సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొంప నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగిల్ దేవ్ సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొండి సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాడు సభ్యులు శ్రీ సింగిల్ దేవ్ సత్యబాబు శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొంప నాగేశ్వరరావు శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎసరపు లావరాజు శ్రీమతి నాగసత్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిలకమర్తి రమణ శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిలకమర్తి సూర్యబాబు శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిలకమర్తి పార్వతీ కుమారుడు సాయి గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల తాతాజీ శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్రా సత్యబాబు శ్రీమతి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొండేల సీతబాబు శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మదినే వెంకటరమణ శ్రీమతి ప్రభా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్రా చిట్టుబాబు శ్రీమతి చల్లారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మదినే చక్రం శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సంగన వీర వెంకటరావు శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మదినే నోకరాజు శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ధనేకుల గణపతిరావు శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మదినే శ్రీను శ్రీమతి సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల శ్రీను శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల సత్యబాబు శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అటికే భీమన్న శ్రీమతి భద్రలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పిల్ల పెరుమాళ్ళయ్య శ్రీమతి మంగయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ప్రతిపాడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని ప్రతిపాడులో స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ సంగన వెంకట సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొంప నాగేశ్వర గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగిల్ దేవ్ సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొండి సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ధర్మవరం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ కోడిదాసు సూర్యనారాయణమూర్తి శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కోడిదాసు సూర్యనారాయణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ధర్మవరం సభ్యులు శ్రీ కోడిదాస్ వీర వెంకట విజయ్ శ్రీమతి సూర్య అపర్ణ కుమారుడు హేమంత్ వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మ అరుణ్ కుమార్ శ్రీమతి లక్ష్మీ తులసి కుమార్తెలు జాన్విక సాన్విక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొల్లు వెంకటరావు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోకనాటి సుబ్బారావు శ్రీమతి వీరరాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాల వారంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ధర్మవరంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ కోడిదాసు సూర్యనారాయణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా సాల్వతో సత్కరించిన శ్రీ కోడిదాసు సూర్యనారాయణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ధర్మవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శర్భవరం గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ చిలకమర్తి కృష్ణ శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శర్భవరం గ్రామ సభా సభ్యులు అందరూ కూడా కలిసి స్వామిని సాల్వతో సత్కారం చేశారు. ఏ విధంగా మొదట స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ చిలకమర్తి కృష్ణ శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చిలకమర్తి కృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గ్రామ సభా సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శర్భవరం గ్రామ సభా సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా శర్భవరం సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది శర్భవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గజ్జనపూడి గ్రామం నుండి స్వామిని వారి గృహానికి ఆహ్వానం పలికినటువంటి శ్రీ మంతెన చిట్టరాజు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు మరియు వారి కుమార్తెలు అల్లుళ్ళు శ్రీ దాట్ల సురేష్ వర్మ శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పాకలపాటి విశ్వనాథ సుబ్రహ్మణ్య వర్మ శ్రీమతి మౌని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దొంతులూరి నరేంద్ర వర్మ శ్రీమతి రామసీత మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా శ్రీ మంతెన చిట్టరాజు గారికి
శ్రీమతి విజయలక్ష్మి దంపతులకి, వారి కుమార్తెలు అల్లుళ్ళకి కూడా స్వామి వారిని మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. స్వామిని శ్రీ మంతెన చిట్టరాజు గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, వారి కుమార్తెలు అల్లుళ్ళు అందరూ కలిసి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ సుందరపల్లి చిన్మల్లేశ్వరరావు, శ్రీమతి గంగాభవని మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించారు. రెండో కుటుంబం శ్రీ కల్లూరి సుబ్బారావు గారు, శ్రీమతి వీరలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సుందరపల్లి చిన్మల్లేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కల్లూరి సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఇసరపు నాగరాజు, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ సుందరపల్లి చిన్మల్లేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కల్లూరి సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా గజ్జనపూడి గ్రామం నుండి ముందుగా స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మంతెన చిట్టరాజు గారు, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు, వారి కుమార్తెలు అల్లుళ్ళు కూడా స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సు రూపాలు ప్రసాదించిన అనంతరం సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ సుందరపల్లి చిన్మల్లేశ్వర వారికి, వారి కుటుంబ సభ్యులకి, కల్లూరి సుబ్బారావు వారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఇసరపు నాగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం లంపకల గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గొంతిని సత్యనారాయణ, శ్రీమతి నోకామణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పడాల సూర్యనారాయణ, శ్రీమతి అమలావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జల్లిగంపల సూర్యప్రకాశరావు, శ్రీమతి బుల్లమ్మాయి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ మూడు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గొంతిని సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పడాల సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జల్లిగంపల సూర్యప్రకాశరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. లంపకలో గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గొంతెన సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పడాల సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ జల్లిగంపల సూర్యప్రకాశరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం వమ్మంగి గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ కంద సుబ్బారావు, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, కంద బుచ్చయ్య, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, కుర్రు నవీన్ కుమార్, శ్రీమతి గంగా నదియ కుటుంబ సభ్యులు, దొడ్డిపట్ల నాగేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, గుల్లింకల ఉమామహేశ్వర్, నవీన్ కుమార్, శ్రీమతి సుమా కుటుంబ సభ్యులు, కంద నరసింహమూర్తి, శ్రీమతి సుబ్బరాణి కుటుంబ సభ్యులు, బండార్ వీరబాబు, శ్రీమతి సత్యవేణి కుటుంబ సభ్యులు, జ్యోతుల వెంకటస్వామి, శ్రీమతి చెల్లయ్యమ్మ కుటుంబ సభ్యులు, కంచి వీరభద్రరావు, శ్రీమతి సావిత్రి కుటుంబ సభ్యులు, అర్జుంపూడి విఘ్నేశ్వరరావు, శ్రీమతి సత్యవతి, శివ కుటుంబ సభ్యులు, తోలేటి సన్యాసరావు, శ్రీమతి అర్జామణి కుటుంబ సభ్యులు, తోలేటి నాగేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, గాదే శ్రీను, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, బొల్లు లోవరాజు, శ్రీమతి చల్లామణి కుటుంబ సభ్యులు. ఈ విధంగా వమ్మంగి గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సిరిపురం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ బేరి తమ్మారావు, శ్రీమతి సీత దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వనపర్తి వీరభద్రరావు, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బేరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు సూర్య విజయ్ ప్రభాకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్ర అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బేరి తమ్మారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వనపర్తి వీరభద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బేరి వెంకటేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, చిట్ర అనంతలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సిరిపురం సభ్యులు శ్రీ దిడ్డి వీరబాబు, శ్రీమతి వీరలక్ష్మి కుటుంబ సభ్యులు, అప్పన రమేష్, శ్రీమతి వీరపార్వతి కుటుంబ సభ్యులు, మజ్జూరి వెంకటరమణ, శ్రీమతి దుర్గాభవాని కుటుంబ సభ్యులు, మజ్జూరి సూరిబాబు, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, మజ్జూరి వెంకన్న, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, చిలకమర్తి రామచంద్రం, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, వనపర్తి వీరన్న, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, మజ్జూరి రామలింగేశ్వరరావు, శ్రీమతి బేబీ కుటుంబ సభ్యులు, చిట్ర చక్రలక్ష్మి కుమారుడు రాజు కుటుంబ సభ్యులు, చిట్ర నారాయణరావు, శ్రీమతి భద్రం కుటుంబ సభ్యులు, చిట్ర చిన్నరాయుడు, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, మల్లకుంట సత్యనారాయణ, శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, తిబిరిశెట్టి మరిడయ్య, శ్రీమతి మంగతాయారు కుటుంబ సభ్యులు, మజ్జూరి వెంకన్న, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, మల్లగుంట కృష్ణవేణి కుమారుడు సత్యబాబు కుటుంబ సభ్యులు, దిడ్డి అప్పలరాజు, శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, నట్టే పార్వతి కుమారుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, అచ్చే పద్మారావు, శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, కొల్ల నారాయణరావు, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, తిబిరిశెట్టి బోరయ్య, శ్రీమతి లక్ష్మీ కుటుంబ సభ్యులు, చిట్ర ఏడుగొండలు, శ్రీమతి మంగా కుటుంబ సభ్యులు.
ఈ విధంగా సిరిపురం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా సిరిపురం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బేర్ తమ్మారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి వీరభద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, బేరు వెంకటేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, చిట్ర అనంతలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సిరిపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చెన్నయేలూరు గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి 8 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ కంబాల ధర్మరాజు, శ్రీమతి సత్యా కుటుంబ సభ్యులు, శ్రీ దాడిశెట్టి శేషగిరి, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ మరడాన వెంకటరమణ, శ్రీమతి దేవి కుటుంబ సభ్యులు, శ్రీ దాడిశెట్టి వీరబాబు, శ్రీమతి గంగా కుటుంబ సభ్యులు, శ్రీమతి రంది కొండమ్మ కుటుంబ సభ్యులు, కొల్లు సత్యవేణి కుమారుడు శివ కుటుంబ సభ్యులు, బోదంకి సత్యనారాయణ, శ్రీమతి వెంకటరామలక్ష్మి కుటుంబ సభ్యులు, లోకారపు శ్రీను, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ 8 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కంబాల ధర్మరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాడిశెట్టి శేషగిరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరడాన వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాడిశెట్టి వీరబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, రంది కొండమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొల్లు సత్యవేణి గారికి, వారి కుటుంబ సభ్యులకి, బోదంకి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, లోకారపు శ్రీను గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న చెన్నయేలూరు సభ్యులు శ్రీ గొంప అర్జునరావు, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, బండారు వెంకటరమణ, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, కొల్లు శ్రీను, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, అడ్డాల త్రిమూర్తులు, శ్రీమతి లావకుమారి కుటుంబ సభ్యులు, రొంగల కన్నారావు, శ్రీమతి తులసమ్మ కుటుంబ సభ్యులు, సిరికిరెడ్డి డేసుబాబు, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, దాడిశెట్టి రమణ, శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, కొంచుమర్తి రమణ, శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, కాసపు నాగేశ్వరరావు, శ్రీమతి రాణి కుటుంబ సభ్యులు, దాడిశెట్టి దొరబాబు, శ్రీమతి సత్యగౌరి కుటుంబ సభ్యులు, పెట్లు బాబ్జీ, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, దొంగల సుబ్బలక్ష్మి, మనవడు ఉమామహేష్ కుటుంబ సభ్యులు, పేరంటాలు కుమారుడు హరిబాబు కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది చెన్నయేలూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా చెన్నయేలూరు గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కంబాల ధర్మరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాడిశెట్టి శేషగిరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరడాన వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాడిశెట్టి వీరబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, రంది కొండమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొల్లు సత్యవేణి గారికి, వారి కుటుంబ సభ్యులకి, బోతంకి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, లోకారపు శ్రేణి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తిరుమాలి గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు మామిళ్ళపల్లి వెంకట రామకృష్ణ, శ్రీమతి లక్ష్మీ నరసాంబ దంపతులు, వారి కుమార్తెలు విశాలాక్షి, సూర్య కమలావతి, అనంతలక్ష్మి, అల్లుళ్ళు వెంకటరావు, రఘుప్రసాదు, లలిత, అంజనీ కుమారు, మనవళ్ళు సాయికృష్ణ, కుమారు, శివమణికంఠ, అభినవ్, మానవరాళ్ళు శశికళ, శ్రీవిద్య మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ మామిళ్ళపల్లి వెంకటరామకృష్ణ, శ్రీమతి లక్ష్మీ నరసాంబ దంపతులు, వారి కుమార్తెలు విశాలాక్షి, సూర్య కమలావతి, అనంతలక్ష్మి, అల్లుళ్ళు వెంకటరావు, రఘుప్రసాదు, లలిత, అంజనీ కుమారు, మనవళ్ళు సాయికృష్ణ, కుమారు, శివమణికంఠ, అభినవ్, మనవరాళ్ళు శశికళ, శ్రీవిద్య మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప సంపద ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ కానూరు బ్రహ్మానందం, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం ఎరికిరెడ్డి ధర్మరాజు, శ్రీమతి పుత్ర సత్యనారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ కానూరి బ్రహ్మానందం గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఎరికిరెడ్డి ధర్మరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తిరుమాలి సభ్యులు ఉలిశెట్టి భద్రం, శ్రీమతి చల్లరత్నం కుటుంబ సభ్యులు, కట్ట అప్పలకొండ, శ్రీమతి అమ్ములు కుటుంబ సభ్యులు, పసల వెంకటేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, తోట రామకృష్ణ, శ్రీమతి వినీలా కుటుంబ సభ్యులు, ఆకుల సూర్యబాబు, శ్రీమతి అమలావతి కుటుంబ సభ్యులు, దీసాల యేసుబాబు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, మద్దాల నాగరత్నం కుటుంబ సభ్యులు, కానూరు ఆంజనేయులు, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, చెవ్వాకల లక్ష్మణ్, శ్రీమతి శ్రావణి కుటుంబ సభ్యులు, కోల రాజు, శ్రీమతి మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, గౌతు నాగమణి కుటుంబ సభ్యులు, కోరుకొండ భూషణం, శ్రీమతి సూర్యకాంతం కుటుంబ సభ్యులు, బురుడి గిరిజ, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శంఖాబత్తుల గంగాధర్, శ్రీమతి సుధారాణి కుటుంబ సభ్యులు, తోట సూర్యప్రభ కుమారుడు గణపతి కుటుంబ సభ్యులు, పెమ్మనబోయిన ముసలయ్య, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, ఎరికిరెడ్డి శివనారాయణ, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, మండ ఆదినారాయణ, శ్రీమతి లక్ష్మీ కుటుంబ సభ్యులు, కోరుకొండ నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యకాంతం కుటుంబ సభ్యులు, కేశవరపు వెంకట ధర్మరాజు, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, పసల వీరశంకర సుబ్బారావు, శ్రీమతి
మణి కుటుంబ సభ్యులు, ఏనుగు నాగ సత్యబాబు శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, మాకిరెడ్డి భూషణం శ్రీమతి జలమ్మ కుటుంబ సభ్యులు, కొండపల్లి వీర వెంకట సత్యగంగాధర్ శ్రీమతి వెంకట సీతాలక్ష్మి కుటుంబ సభ్యులు, పసల సత్యనారాయణ శ్రీమతి అంజలి లక్ష్మి కుటుంబ సభ్యులు, కానూరి మణికంఠ స్వామి శ్రీమతి మౌనిక కుటుంబ సభ్యులు. ఈ విధంగా తిరుమాలి గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మామిళ్ళపల్లి వెంకటరామకృష్ణ శ్రీమతి లక్ష్మీ నరసాంబ, వారి కుమార్తెలు విశాలాక్షి, సూర్యకమలావతి, అనంతలక్ష్మి, అల్లుళ్ళు వెంకట్రావు, రఘుప్రసాద్, లలిత, అంజనీ కుమార్, మనవళ్ళు సాయికృష్ణ, కుమార్, శివమణికంఠ, అభినవ్, మనవరాళ్ళు శశికళ, శ్రీవిద్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపత చేసిన ఆశీస్సు రూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కానూరు బ్రహ్మానందం గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎరికిరెడ్డి ధర్మరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తిరుమల సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం లింగంపర్తి గ్రామం నుండి స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబం శ్రీ పెంటకోట మోహన్ శ్రీమతి సత్యవేణి కుటుంబ సభ్యులు, కుమారులు సోమరాజ్, కిరణ్, ఆనంద్ మరియు వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శ్రీమతి ముద్దులమణి మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ పెంటకోట మోహన్ శ్రీమతి సత్యవేణి కుటుంబ సభ్యులు, కుమారులు సోమరాజ్, కిరణ్, ఆనంద్, తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శ్రీమతి ముద్దులమణి మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ నామా వెంకటరావు శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నామా వెంకటరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న లింగంపర్తి సభ్యులు శ్రీ వరుపుల సూరిబాబు, శ్రీమతి సత్య అనురాధ కుటుంబ సభ్యులు, శ్రీ నామా వెంకటేశ్వర, శ్రీమతి అమలా, కుమార్తె షణ్ముఖి శేష్విక మరియు వారి కుటుంబ సభ్యులు, పెంటకోట అచ్యుతరామారావు, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, పెంటకోట సతీష్ కుమార్, శ్రీమతి శ్రీదేవి కుటుంబ సభ్యులు, కురువేళ్ల వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, పెంటకోట వచ్చామణి గారి కుటుంబ సభ్యులు, నల్లల గణేశ్వరరావు, శ్రీమతి మణికంఠ కుమారి కుటుంబ సభ్యులు, పెంటకోట శ్రీనివాసు, శ్రీమతి మంగతయారి గారి కుటుంబ సభ్యులు, పెంటకోట పద్మరాజు, శ్రీమతి మంగతయారి గారి కుటుంబ సభ్యులు, బేబీ గారి కుటుంబ సభ్యులు, పెంటకోట కృష్ణ, శ్రీమతి పార్వతి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది లింగపర్తి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పెంటకోట మోహన్ శ్రీమతి సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, కుమారులు సోమరాజ్ సింగ్, కిరణ్, సోమరాజు, కిరణ్, ఆనంద్, తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శ్రీమతి ముద్దులమణి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సు రూపంలో పొందిన అనంతరం స్వామిని శ్రీ నామ వెంకటరావు గారు, వారి కుటుంబ సభ్యులు సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నామ వెంకటరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం భద్రవరం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ జగటారపు సూరిబాబు, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, పెనుమచ్చు బులి వెంకట్రావు, శ్రీమతి వీరభద్రం కుటుంబ సభ్యులు, వర్జుపర్తి సూర్యారావు, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, యజ్జు సిన మణిరాజు, శ్రీమతి పార్వతి కుటుంబ సభ్యులు 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ జగటాప్ సూరిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పెనుమచ్చ బులి వెంకట్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వర్జుపర్తి సూర్యారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, యజ్జు చిన్నమణిరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న భద్రవరం సభ్యులు శ్రీ ఎర్రనీడి నాగేశ్వరరావు, శ్రీమతి కరుణకుమారి కుటుంబ సభ్యులు, ఎర్రనీడి అప్పారావు, శ్రీమతి రూపావతి కుటుంబ సభ్యులు, బందెల సత్యనారాయణ, శ్రీమతి మంగాలక్ష్మి కుటుంబ సభ్యులు, బందెల కొండబాబు, శ్రీమతి చక్రవేణి కుటుంబ సభ్యులు, వానపల్లి శ్రీను, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు, జగటారపు సాంబశివరావు, శ్రీమతి సత్యలక్ష్మి కుటుంబ సభ్యులు, జగటారపు గవర్రాజు, శ్రీమతి అచ్చిరాజు కుటుంబ సభ్యులు, కాసపు మణిరాజు, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, పసుపులేటి అచ్చమాంబ, లక్ష్మాంబ, శ్రీమతి అర్జవేణి కుటుంబ సభ్యులు, మెంటే వీర్రాజు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, యజ్ఞు విష్ణు, శ్రీమతి వీరలక్ష్మి కుటుంబ సభ్యులు, సాకిని రమణ, శ్రీమతి రాజవేణి కుటుంబ సభ్యులు, చిట్టూరు సురేష్, శ్రీమతి విజయ కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భద్రవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ జగటారపు సూరిబాబు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ జగటారపు సూరిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెనుమచ్చు బులి వెంకట్రావు, శ్రీమతి వీరభద్రం మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ పొన్మచ్చు బులి వెంకట్రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వర్జుపర్తి సూర్యారావు గారికి,
శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా, వారికి యజ్జు చినమణిరాజు, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, వీరి 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా, స్వామి శ్రీ జగటారపు సూర్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, పెన్మచ్చు బులి వెంకట్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి, వజ్జుపర్తి సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, యజ్ఞు చినమణిరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భద్రవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఏలేశ్వరం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ మజ్జి సత్యప్రకాష్, శ్రీమతి కళ్యాణి, కుమారుడు లోకేష్, ఆది, కుమార్తె అమృత మరియు వారి కుటుంబ సభ్యులు, రెండో కుటుంబం దీసాల నోకరాజు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా, స్వామి శ్రీ మజ్జి సత్యప్రకాష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, దీసాల నోకరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్త సింహాద్రిపురం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ అంజూరి రాంబాబు, శ్రీమతి చంద్ర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా, స్వామి శ్రీ అంజూరి రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ప్రత్తిపాడు డివిజన్ నుండి అనేక గ్రామాలు, పట్టణాలులోని స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ తీసి పొందిన అనంతరం మరి ఈ యొక్క ప్రత్తిపాడు డివిజన్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామాల యొక్క గ్రామ కార్యకర్తలు మరియు డివిజన్ కన్వీనర్లు శ్రీ గొంతెన సత్యనారాయణ గారు, శ్రీ కె సూర్యనారాయణ గారు, శ్రీ అంజూర్ రాంబాబు గారు మరియు జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరారీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సే
సద్గురు నరసింహనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.